బ్యాక్ టు ప్రవళిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ హ్యాపీగా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది కదా థంబ్నెయిల్ చూడగానే. ఎస్, ఈ వీడియోలో నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి మాట్లాడుతున్నాను. నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఫాలో అయిన ఫుడ్ ఏంటి, నేను ఫాలో అయిన టిప్స్ ఏంటి, సో అవన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. నేను నా వెయిట్ లాస్ జర్నీని 3 months కంటిన్యూ చేశాను. ఈ 3 monthsలో నేను 19 kgs తగ్గాను. నేను ఈ 3 months కూడా కంటిన్యూస్గా చేయలేదు. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ 2 months చేశాను, నెక్స్ట్ నాకు కుదరక ఒక 3 months గ్యాప్ ఇచ్చాను, నెక్స్ట్ మళ్ళీ 1 month చేశాను. స్టార్టింగ్ 2 monthsలో నేను 15 kgs తగ్గాను. నెక్స్ట్ 3 months గ్యాప్ ఇవ్వడం వల్ల 2 kgs అనేది పెరిగాను. సో మళ్ళీ నెక్స్ట్ 1 monthలోని 6 kgs అనేది వెయిట్ లాస్ అయ్యాను. సో మనం కన్సిస్టెంట్గా చేస్తే ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అనేది పక్కా ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఫాలో అయిన కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను ఫాలో అయిన ఫస్ట్ టిప్ వచ్చేసి స్లీప్ సైకిల్. ఇన్ జనరల్లీ హ్యూమన్ బాడీకి 6 to 8 hours స్లీప్ అనేది కావాలి. సో మన బాడీ అనేది ఆ 6 to 8 hours స్లీప్ సఫిషియెంట్గా ఉండేలా చూసుకోవాలి. నేనైతే అదే ఫాలో అయ్యాను. నేను ఫాలో అయిన స్లీప్ సైకిల్ వచ్చేసి ఈవినింగ్ 10:30, మోస్ట్లీ 10:30, 11 ఆ టైంకి పడుకొని మార్నింగ్ 6 to 7 ఆ స్పాన్లో లేచేదాన్ని. సో అలా మన బాడీకి 6 నుంచి 8 hours లోపు ఆ స్లీప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అలా పడుకోవడం వల్లే మన బాడీలో చాలా డిఫరెన్సెస్ అనేది మనం చూడొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ఓకే, మీరు ఇంత వెయిట్ ఉన్నారు, సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఒక టూ మంత్స్ స్పాన్ అనుకున్నారు మీరు, నేను వెయిట్ లాస్ జర్నీ చెయ్యాలి, లేకపోతే మీరు ఇన్ని కేజెస్ తగ్గాలి అనుకున్నారు. సో అన్ని కేజెస్ మీరు తగ్గేంత వరకు మీరు ఆ కన్సిస్టెన్సీని కంపల్సరీ మెయింటైన్ చేయండి, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా సరే ఆ కన్సిస్టెన్సీని మనం మెయింటైన్ చేస్తే కంపల్సరీ రిజల్ట్ అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయగలసిన ఇంకొక థింగ్ ఏంటంటే, మనకి స్టార్టింగ్ 1-2 monthsలో తగ్గిన వెయిట్ అనేది తర్వాత తగ్గదు. ఎందుకంటే స్టార్టింగ్ మన బాడీలో వాటర్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ వెయిట్ అనేది చాలా స్పీడ్గా తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి మన ఫ్యాట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాట్ లాస్ అనేది స్లోగా జరుగుతుంది. సో కాబట్టి స్టార్టింగ్లో అయిన వెయిట్ అనేది తర్వాత అవ్వదు. బికాజ్ మీకు ఒక విషయం చెప్తాను, నేను స్టార్టింగ్ ఫస్ట్ మంత్లో డైట్ స్టార్ట్ చేసిన 1 week, ఫస్ట్ వీక్లోనే నేను 3 kgs తగ్గాను. బికాజ్ స్లీప్ సైకిల్ చేంజ్, లైక్ ఈటింగ్ విండో చేంజ్ చేశాను నేను. ఇంతకుముందు తినే విండోకి ఇప్పుడు తినే విండోకి చాలా చేంజ్ ఉంటుంది. అండ్ తినే ఫుడ్ అనేది చేంజ్ చేశాను. సో అవన్నీ చేంజెస్ జరగడం వల్ల 1 weekలోనే నేను 3 kgs తగ్గాను. మరి అలాగని చెప్పేసి నెక్స్ట్ వీక్లో మళ్ళీ నేను 3 kgs తగ్గలేదు. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీలో థర్డ్ టిప్ వచ్చేసి నేను ఫాలో అయిన టైమింగ్స్ చెప్తాను. నేను ఫాలో అయింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అయ్యాను. నేను ఫాలో అయిన విండో వచ్చేసి 16 and 8. సో 16 hours ఫాస్టింగ్ ఉంటాను, 8 hours ఈటింగ్ విండో ఉంటుంది. సో 8 hours ఈటింగ్ విండోని నేను ఎలా పెట్టుకున్నానంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 వరకు పెట్టుకున్నాను. బికాజ్ నాకు తర్వాత మళ్ళీ ఆకలి వేయకుండా ఉండాలి కాబట్టి నేను ఆ స్పాన్ తీసుకున్నాను. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని, అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 1కి లంచ్ చేసేదాన్ని, ఈవినింగ్ 5కి డిన్నర్ చేసేదాన్ని. లైక్ 5 to 6 స్పాన్లో డిన్నర్ చేసేదాన్ని. అండ్ మీ అందరినీ నేను ఇదే ఫాలో అవ్వండి అని చెప్పను. స్టార్టింగే మీరు ఇలా చేయలేకపోవచ్చు, ఈ 16 hours అనేది మీరు చేయలేకపోవచ్చు. సో స్టార్టింగ్ మీరు మీ బాడీకి ఎలా అలవాటు అవుతుంది, ఎలా సెట్ అవుతుంది అనేది చూసుకుని ఆ స్టార్టింగ్ చేసుకుని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రండి. బట్ మోస్ట్లీ చేయాల్సిన ఒక వన్ థింగ్ ఏంటంటే, ఈవినింగ్ డిన్నర్ అనేది 7:30కి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. బికాజ్ మీరు పడుకునేసరికి మీ ఫుడ్ అనేది డైజెషన్ అయిపోతుంది కాబట్టి మీకు ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th point వచ్చేసి పోర్షన్ కంట్రోల్. నేను ఇంతకుముందు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకముందు ఒక 4 idlis తింటుంటే, వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక దాన్ని 3 idlis కానీ 2 idlis, దోశ అయితే 1 or 2 దోశ అలా తినడం స్టార్ట్ చేశాను. అండ్ కంపల్సరీ నా ప్రతి మీల్లోని కూడా నేను సలాడ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ మార్నింగ్ లైక్ బ్రేక్ఫాస్ట్లో క్యారెట్స్ పెట్టుకునేదాన్ని, ఆఫ్టర్నూన్ కీరా పెట్టుకునేదాన్ని, ఈవినింగ్ మొత్తం అన్నీ లైక్ కీరా, క్యారెట్ అవన్నీ కూడా కొంచెం లైట్గా సాటే చేసి తీసుకునేదాన్ని. సో అది అలవాటు చేసుకోండి మోస్ట్లీ. బికాజ్ ఎందుకంటే సలాడ్స్ అనేవి చాలా మంచిది మనకి బాడీకి. అండ్ దట్టు మన స్టమక్ని కొంచెం అవి ఫిల్ చేస్తాయి కాబట్టి మనం రైస్ ఐటమ్ ఎక్కువ తీసుకోము. సో కార్బ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి మన ప్లేట్లో. సో సలాడ్స్ అనేది అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇన్ జనరల్గా ఇంతకుముందు మనం ఎలా తింటామంటే, మన ఇండియన్ స్టైల్ ఏంటంటే రైస్ ఎక్కువ తింటాము, కర్రీస్ తక్కువ తింటాము. బట్ ఇప్పుడు నేను వచ్చి ఏం చేశానంటే
రైస్ తక్కువ తినడం, కర్రీస్ ఎక్కువ తినడం. లైక్ 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 బౌల్ ఆఫ్ కర్రీస్ అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆరెల్స్ లేదంటే 2 బౌల్ ఆఫ్ కర్రీస్ తినలేకపోతున్నాము అంటే పక్కన ఏదైనా రోటి పచ్చళ్ళ పెట్టుకోవడం, లేదంటే మన లీఫీ వెజిటేబుల్స్ అలాంటివి పెట్టుకోవడం. సో అవన్నీ. అండ్ దట్టు ప్రోటీన్ కూడా కంపల్సరీ ఉండేలా చూసుకోండి. మన బాడీకి ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ మీల్లోని కూడా ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్కి వచ్చేసి మనకి ఎగ్స్ ఉన్నాయి, పన్నీర్ ఉంది, టోఫు ఉంది, అండ్ చిక్ పీస్ ఉన్నాయి, రాజ్మా. సో ఇవన్నీ కూడా మీల్ మేక్, సోయా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం ప్రోటీన్లోకి. సో మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. సో నేను అవాయిడ్ చేసిన ఫుడ్స్ ఏంటి అనేది చెప్తాను. షుగర్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ అలాంటివి అన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అసలు అంటే జంక్ ఫుడ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. అండ్ ఆయిల్ కూడా తక్కువ వేసుకోవడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా బెటర్గా చెప్పాలంటే గీ యూజ్ చేయొచ్చు. అఫోర్డ్ చేయగలిగితే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయండి. అఫోర్డ్ చేయలేకపోతే లైక్ వేరుశనగ నూనె అలాంటివి, నువ్వుల నూనె అవి యూజ్ చేయండి. అవి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మంచిగా. అండ్ గీ అనేది కూడా చాలా బెస్ట్ ఆప్షన్. డైలీ ఒక 1 స్పూన్ ఆఫ్ గీ తినడం కూడా చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ వాటర్ ఇంటేక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైలీ కంపల్సరీ మినిమం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేయాలి. వీక్లో ఒక 3 or 4 టైమ్స్ మీరు డీటాక్స్ వాటర్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతున్నారు డేలో, అందులో అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ మీరు డీటాక్స్ వాటర్ చేసుకోండి. డీటాక్స్ వాటర్స్ నన్ను ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు దాన్ని రెసిపీ పెట్టమని చెప్పేసి. సో నేను ఒక షార్ట్లో అసలు డీటాక్స్ వాటర్స్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా పెడతాను. మనకి ఇంట్లో దొరికే సింపుల్ ఐటమ్స్తోనే మనం డీటాక్స్ వాటర్స్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ స్పెషల్ ఐటమ్స్ ఏమీ తెచ్చుకోకర్లేదు. డీటాక్స్ వాటర్స్ కూడా తాగడానికి ట్రై చేయండి. అవి మన బాడీని చాలా క్లెన్జింగ్ చేస్తాయి. లైక్ అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేశాను, లైక్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం తీసుకున్నాను, లంచ్లోకి ఏం తీసుకున్నాను, డిన్నర్స్లో ఏం తీసుకున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే లైక్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను కంపల్సరీ ఒక 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తాగేదాన్ని. బికాస్ ఎందుకంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే ఫ్లష్ అవుట్ అయిపోతాయి కాబట్టి మార్నింగ్ ఫస్ట్ హాట్ వాటర్ తాగేదాన్ని. నెక్స్ట్ ఎక్కువ కాదు, ఒక 30 minutes ఆఫ్ వాక్ చేయండి. మోస్ట్లీ సన్ రైజ్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి విటమిన్ డి వస్తుంది, అలాగే మన డే అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దానికోసం మోస్ట్లీ సన్ రైజ్లో వాక్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ పోనీ మీకు 30 minutes కుదరకపోతే ఒక 5 to 10 minutes అయినా అలా సన్ రైజ్లో ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేదాన్ని. యాపిల్ సైడర్ వెనిగర్ తర్వాత వెజిటేబుల్ జ్యూస్. నేను కొన్ని రోజులైతే యాష్ గోల్డ్ జ్యూస్ తాగాను, బూడిద గుమ్మడికాయ అంటాం కదా, ఆ జ్యూస్ తాగాను. అది నాకు బోర్ కొట్టిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాను. అందులో ఆ వెజిటేబుల్ జ్యూస్ ఏంటి అనేది మీకు కావాలంటే నాకు చెప్పండి, నేను రెసిపీ పోస్ట్ చేస్తాను. బికాజ్ అదంటే ఓన్లీ ఏబీసీ జ్యూస్ కాదు. ఆ జ్యూస్ తాగిన తర్వాత నాలో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. నా హెయిర్లో కానీ నా స్కిన్లో కానీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. హెయిర్ అనేది లిటరల్లీ నాకు మళ్ళీ బేబీ హెయిర్ చాలా బాగా గ్రోత్ అవడం స్టార్ట్ అయ్యింది. సో ఈ డైట్ అనేది లిటరల్లీ నాకు ఓన్లీ వెయిట్ లాస్ పరంగానే కాకుండా నా స్కిన్ టెక్స్చర్కి కానీ నా హెయిర్కి కానీ చాలా బాగా యూజ్ అయింది. ఇంతకుముందు నాకు చాలా అంటే చాలా హెయిర్ లాస్ ఉండేది, లిటరల్లీ చాలా అంటే చాలా. బట్ ఏం చేసినా నాకు ఎప్పుడూ తగ్గేది కాదు హెయిర్ లాస్ అనేది. బట్ ఈ డైట్ స్టార్ట్ చేసి ఆ జ్యూస్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లిటరలీ నాకు పర్ డేలో ఒక 10 వెంట్రుకలు ఉడుతున్నాయి అంతే. అంతకుమించి ఎక్కువ అయితే ఊడట్లేదు. 10 వెంట్రుకలు లిటరలీ. ఇంతకుముందు అది 100,000 ఇలా పట్టుకుంటే జుట్టు ఇట్లా వచ్చేది. బట్ ఇప్పుడు అదంతా కూడా కంట్రోల్ అయ్యింది. సో మీకు ఆ రెసిపీస్ అన్నీ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. నేను కూడా ఫుడ్స్ ఏమీ అవాయిడ్ చేయకూడదని చెప్పేసి మీకోసం బుక్ పెన్ను పెట్టుకొని మరీ చెప్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పోహా తీసుకున్నాను, మిల్లెట్ దోశ తీసుకున్నాను, మిల్లెట్ ఇడ్లీస్ కానీ నార్మల్ ఇడ్లీ కానీ రెండు తీసుకునేదాన్ని, రాగి దోశ, ఆమ్లెట్, ఓట్స్ స్మూతీ తీసుకునేదాన్ని, గోధుమ రవ్వ ఉప్మా, పెసరట్టు, ఓట్స్ దోశ. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా నేను బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా సరే ఈ ఆప్షన్స్లో రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను రెసిపీస్ పోస్ట్ చేస్తాను. నేను ఎలా చేసుకున్నాను, ఎంత ఆయిల్స్ యూజ్ చేశాను, ఎలా వేసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను.
అండ్ లంచ్కి వచ్చేసి రైస్ ఐటమ్స్లో నేను ఏం తీసుకున్నానంటే మిల్లెట్స్ తీసుకునేదాన్ని, మిల్లెట్ రైస్ చేసుకునేదాన్ని, లేదంటే జోవర్ రొట్టి లైక్ జొన్న రొట్టి అంటాం కదా, జొన్న రొట్టె తినేదాన్ని, లేదంటే చపాతి, లేదంటే మిల్లెట్స్తో పొంగల్ చేసుకునేదాన్ని, లేదంటే వైట్ రైస్ తినేదాన్ని. వీక్లీ వన్స్ వైట్ రైస్ కూడా తినేదాన్ని. బికాజ్ ఎందుకంటే మన ఇండియన్స్ మనకు అలవాటు చిన్నప్పటి నుంచి వైట్ రైస్ తిన్నాం, ఒక్కసారే మానేసి మళ్ళీ తర్వాత తిందామంటే కూడా అవ్వదు. సో కాబట్టి జస్ట్ వీక్లీ వన్స్, అది కూడా మీరు డైలీ ఏ క్వాంటిటీతో తింటున్నారో అదే క్వాంటిటీని వైట్ రైస్ కూడా తినాలి. ఇప్పుడు డైలీ మిల్లెట్స్నేమో ఒక చిన్న కప్ తినేసి వైట్ రైస్ తింటున్నాం కదా అని చెప్పేసి దాన్ని ఎక్కువ తినడం కాకుండా ఇదే ఎంత తింటున్నారో అది కూడా అంతే తినండి. మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు, పోర్షన్ కంట్రోల్ అవన్నీ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన క్యాలరీ డెఫిసిట్ అనేది ఉంటుంది. సో మనం క్యాలరీ డెఫిసిట్ ఉండడం వల్ల మన న్యూట్రిషన్స్ తగ్గకూడదు. మన ప్రోటీన్ మనకు ఉండాలి, మన న్యూట్రిషన్స్ మనకు రావాలి అంటే మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మంచిగా. సో కాబట్టి నేను ఆఫ్టర్నూన్ లంచ్లో కర్రీస్ వచ్చేసి ప్రోటీన్ ఉండే కర్రీస్ని తీసుకునేదాన్ని, మోస్ట్లీ లీఫీ వెజిటేబుల్స్ తీసుకునేదాన్ని, పప్పు తీసుకునేదాన్ని, ఎగ్, మీల్ మేకర్, రాజ్మా, చిక్ పీస్, పన్నీర్, టోఫు. సో ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుందో ఆ కర్రీస్ని ఎక్కువ తీసుకునేదాన్ని. దాంతోపాటు కాంబినేషన్లో ఏమైనా లైక్ రోటి పచ్చడి, గోంగూర పచ్చడి అని, టొమాటో పచ్చడి, కొబ్బరి పచ్చడి, సో అలా కూడా తీసుకునేదాన్ని. అండ్ ఇంకొక వన్ టిప్ ఏంటంటే నేను ఫాలో అయ్యింది, మనకి ఇన్ జనరల్లీ స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. అలాంటప్పుడు మీ ఇంట్లో కంపల్సరీ కోకోనట్ పెట్టుకోండి. కోకోనట్ పెట్టుకొని కోకోనట్ని తినండి. లేదు అంటే ఒక 2 డేట్స్ కూడా ఎక్కువ తినండి. డేట్స్ జనరల్గా ఏంటంటే డేట్సే కదా, హెల్తీ ఫుడ్డే కదా అని చెప్పేసి ఎక్కువ తింటాం. సో డేట్స్ కూడా ఎక్కువ తినకూడదు. డేట్స్ ఒక 3 తింటేనే మనకి దగ్గరగా ఒక 100 క్యాలరీస్ వస్తాయి. సో కాబట్టి డేట్స్ కూడా మనం తక్కువే తీసుకోవాలి, ఒక 2 డేట్స్ అంతే, అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. కోకోనట్ తినండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ డిన్నర్లోకి ఏం తినేదాన్నో ఇప్పుడు చెప్తాను. అండ్ మనం డేలో కంపల్సరీ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. సో నేను మార్నింగ్, ఆఫ్టర్నూన్, బ్రేక్ఫాస్ట్లోని, లంచ్లోని ఎక్కడ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసేదాన్ని కాదు. ఈవినింగ్ డిన్నర్లో మాత్రం కంపల్సరీ 2 ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసేదాన్ని. అందులో మోస్ట్లీ ఎక్కువ గోవా ప్రిఫర్ చేసేదాన్ని, బికాజ్ గోవాలో విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ అనేది ఎక్కువ ఉంటాయంటారు కాబట్టి నేను గోవా ప్రిఫర్ చేసేదాన్ని. ఇంకొకటి సిట్రస్ ఫ్రూట్స్ ఏదైనా లైక్ పపాయ ఉండొచ్చు, బెర్రీస్ ఉండొచ్చు, కివీ ఉండొచ్చు, ఆరెంజెస్, సో అలా ఏదైనా ఇంకొక సిట్రస్ ఫ్రూట్ని చేసేదాన్ని. ఎందుకంటే సిట్రస్ ఫ్రూట్ అనేది కూడా బాడీలో బ్లడ్ ప్రిపేర్ అవ్వడానికి విటమిన్ సి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి సిట్రస్ ఫ్రూట్ని ప్రిఫర్ చేసేదాన్ని. 2 ఫ్రూట్సే కాకుండా రిమైనింగ్ ఏం తీసుకునేదాన్ని అంటే రోస్టెడ్ చనా తీసుకునేదాన్ని, పన్నీర్ టిక్కా తీసుకునేదాన్ని, మష్రూమ్స్ కొన్ని వెజిటేబుల్స్ వేసి సాటే చేసుకుని అది తీసుకునేదాన్ని. నెక్స్ట్ ఓన్లీ స్వీట్ కార్న్ తినేదాన్ని. అండ్ మన కాబూలీ శనగలతో సాలడ్ చేసుకుని తినేదాన్ని. ఆర్ బ్లాక్ శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలతో సలాడ్ చేసుకునేదాన్ని. ఇంకా నాకు పెద్దగా తినాలి అనిపించకపోతే ఓట్స్ స్మూతీ చేసుకునేదాన్ని. అండ్ కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకునేదాన్ని. మొత్తం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టేసి డ్రై ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. కాజు అవాయిడ్ చేశాను. నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం తీసుకున్నాను, డ్రై ఖర్జూర్ తీసుకున్నాను, అంజూర్ తీసుకునేదాన్ని, వాల్నట్ తీసుకునేదాన్ని. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకునేదాన్ని. పిస్తా కూడా తీసుకోవచ్చు, పిస్తా కూడా హెల్త్కి మంచిది. ఇవన్నీ ఇలా ఫాలో అవుతూ వీక్లో 1 డే కంపల్సరీ డీటాక్స్ డే అని చెప్పేసి అది కంప్లీట్గా లిక్విడ్ డే చేసేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ తాగేదాన్ని. అండ్ ఆఫ్టర్నూన్ కూడా వెజిటేబుల్ జ్యూస్ తాగేదాన్ని. ఈవినింగ్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్ తాగేదాన్ని. మిగిలిన డే అంతా కూడా డీటాక్స్ వాటర్ కానీ తాగేదాన్ని. సో వీక్లో 1 డే అలా చేశాను. ఐ హోప్ మీ అందరికీ కూడా నేను చేసిన వెయిట్ లాస్ జర్నీ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదంతా కూడా నేను వెయిట్ లాస్ జర్నీ ఎలా ఫాలో అయ్యాను, నేను ఫాలో అయిన టిప్స్, నాకు సెట్ అయిన టిప్స్ అన్నీ కూడా చెప్పాను. సో దట్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి ఫుడ్ ప్లేటింగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ చేసి పెట్టాను, వెయిట్ లాస్ జర్నీ అని చెప్పేసి. అందులో డే 1 నుంచి డే 30 ఒక 1 మంత్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం తింటున్నాను అనేది ప్లేలిస్ట్ చేసి పెట్టాను. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అనేది మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫాలో అవ్వచ్చు. Thank you for watching this video. If you like this video, please like, share and subscribe to my channel. Until then, take care. Bye bye. Stay healthy, stay safe, spread love.